మీరెప్పుడైనా మిర్చికా సాలన్ కర్రీ ట్రై చేశారా? చేయకపోతే మాత్రం ఈ వీడియో చూసాక ఖచ్చితంగా ట్రై చేయండి. మిర్చి అనగానే పిల్లలు భయపడిపోతారు. బట్ ఇలా కర్రీ చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా తింటారు. ఈ కర్రీలో మెయిన్ గ్రేవీతోనే ఈ కర్రీ చాలా టేస్ట్ అవుతుంది. గ్రేవీ కోసం అయితే కొన్ని పల్లీలు, మంచి నువ్వులు, అలాగే కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే కొంచెం జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. అవి చల్లారే వరకు మనం మిర్చిని కూడా మధ్యలో కట్ చేసి గింజలు తీసేసుకొని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేసేసి. తర్వాత మనం పోపు కోసం అయితే కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్ని బాగా వేగాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని కూడా వేసేసి అందులో కొంచెం పసుపు, అలాగే సరిపడ కారం, సాల్ట్ అన్ని వేసేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచాలి. సో చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది. సో ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకున్న మిర్చిని కూడా వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచితే టేస్టీ మిర్చికా సాలన్ రెడీ. లాస్ట్ లో కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.